హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ ఆటో మేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన కియా ఇండియా వాళ్ళ నుంచి 2025 కియా సైరోస్ అయితే ఫైనలీ అన్వీల్ అనేది చేశారు కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్గ్రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచే. కియా సైరోస్ అనే సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీగా వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ సోనెట్ ఉంది కియా వాళ్ళ నుంచి. 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా ఉంటుంది. రీసెంట్గానే డెబ్యూ అనేది చేశారు సైరోస్ని మన ఇండియాలో. ఫిబ్రవరి 2025 లాంచ్ అవబోతుంది. బుకింగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. సైరోస్ యొక్క పొజిషనింగ్ అనేది సోనెట్కి సెల్టాస్కి మధ్యలో ఉండబోతుంది కియా లైనప్లోను. అనేది సెగ్మెంట్లోనే ఫస్ట్ ఎస్యూవీగా ఉండబోతుంది మన ఇండియాలో. ఇది న్యూ సెగ్మెంట్ అండ్ 2 ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ అవబోతుంది. 1 లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 1.5 లీటర్ టర్బో డీజిల్తో. ఇది సెకండ్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా వాళ్ళ నుంచి సోనెట్ తర్వాత. కోడ్ వచ్చేసి AY అని అంటారు. అసెంబ్లింగ్ అనేది మన ఏపీ అనంతపూర్లోనే జరగబోతుంది కియా ప్లాంట్లో. డిజైనర్ వచ్చేసి టెక్ కౌంట్ కిమ్ అనే అతను డిజైన్ చేశారు. ప్లాట్ఫామ్ వచ్చేసి హోండా కియా K1 ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి చాలా కార్లు బిల్డ్ అయ్యాయి ఇప్పటికీ, లైక్ సెల్టాస్, సోనెట్, కేరెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. చూడడానికి బాక్సీ షేప్గా ఉంది కదా, కానీ బాక్సీ డిజైన్స్ అంతా కూడా EV9 నుంచి ఇన్స్పైర్ తీసుకుని చెప్తున్నారు కియా వాళ్ళు. ఇంకా ధర అనేది ఇప్పటివరకు రివీల్ చేయలేరు. ఎస్టిమేటెడ్గా ఉండే అవకాశాలు అయితే 9.7 లక్షల నుంచి 16.5 లక్షల వరకు ఎస్టిమేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యే స్క్రీన్ ఫోన్ వస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్లో అనేది దొరుకుతుంది మన ఛానల్ నుంచి. సో చాలామంది నాకు కామెంట్ చేశారు, సో ఎక్స్క్లూజివ్ రివ్యూ కావాలి మాకు సైరోస్, ఇప్పటివరకు ఎవరు కూడా తెలుగులో తీసుకురాలేరు, మీ ఛానల్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నారు. కాబట్టి సో పర్మిషన్స్ తోటి రిక్వెస్ట్ చేసి కియా నుంచి సో ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొచ్చాను. మరి ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కీస్ నుంచి చూస్తాను. సో కీస్ అనేవి చాలా సింపుల్గా లైట్ వెయిట్గా, సైడ్లో మనకు లాక్, అన్లాక్, అలాగే బూట్ ఓపెనింగ్ బటన్స్తో పాటు ఇంకా అదర్ సైడ్ చూస్తే మనకు వెహికల్ స్టార్ట్ బటన్ ఒకటి ఇస్తున్నారు. సో లేటెస్ట్ కియా కార్డ్స్ అన్నింటిలో కూడా ఇదే ప్రీమియం అండ్ లైట్ వెయిట్ కీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సైరస్లో కూడా సేమ్ తీసుకున్నారు. లుక్స్ వైజ్గా చూస్తే మనకు ఫ్రంట్ నుంచి కియా లోగో అనేది చూడొచ్చు. ఫ్రంట్ నుంచి సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ అని అంటారు. ఈవీ సెగ్మెంట్ లాగా ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు అండ్ డిజైన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద కార్నివల్ అండ్ EV3 EV9 నుంచి. సైడ్ బంపర్ ఎడ్జ్ టు మనకు హెడ్ ల్యాంప్స్, ఆటో అండ్ ఫాలో మేము హెడ్ ల్యాంప్స్, LED హెడ్ లైట్స్ అనేవి ఉన్నాయి, వర్టికల్ స్టాక్ విత్ DRLస్తో పాటు. అండ్ రోబోస్టిక్ ఫ్రంట్ బంపర్స్ అనేవి చూడొచ్చు ఎయిర్ ఇంటేక్స్తో పాటు. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కానీ కెమెరాస్ అనేవి మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు 360 కెమెరాలో. బాక్సీ అప్రైట్ మనకి టాల్ బాయ్ స్టాండ్స్ అవుట్ డిజైన్స్ ఉంటాయి. ఫ్రంట్ మనకి నార్మల్ వైపర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్, కానీ ఎలాంటి అడాస్ యొక్క కెమెరాస్ మనకు కనిపించట్లేదు. చూస్తే డైమెన్షన్స్లో 4 మీటర్ లెంత్ వరకు ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ సోనెట్ ఉంది. 1.8 మీటర్ ఆఫ్ బ్రెత్ అంటే అడ్డం, 1.68 మీటర్ ఆఫ్ హైట్ వరకు ఉంది. 2.55 మీటర్ వీల్ బేస్ కొంచెం పెరిగింది సోనెట్ కంటే. 190 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా సరిపోతుంది. సైడ్ నుంచి మేజర్గా కొత్త డిజైన్ కియా కార్డ్స్ అన్నింటిలో కంటే ఏంటంటే 17 ఇంచెస్ న్యూ అలాయ్ డిజైన్ చూడొచ్చు. 3 పెటల్ అలాయ్స్ అంటారు కియా లోగోతో. డ్యూయల్ టోన్ మెషిన్ కట్గా JK ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది సిల్వర్ బ్రేక్ క్యాలిపర్తో. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ సింపుల్గా మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్, కానీ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అంతా రైడ్ క్వాలిటీ ఎలా ఉందని నేను తొందరలో టెస్ట్ డ్రైవ్ చేస్తాను. కొత్త వ్యూయర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అవ్వకుండా ఉంటారు. గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్ అనేది చూడొచ్చు కాంట్రాస్టింగ్గా. బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్వే మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్ ఉంది, కానీ 360 కెమెరాస్ అనేవి మనకి ఎక్కడ కూడా కనిపించలేదు టాప్ మీడియం కార్ అయినప్పటికీ. బాక్సీ గ్లాసెస్, విండో గ్లాసెస్ సైడ్స్ని చూడొచ్చు. ఫ్లెస్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్, లేదంటే స్టేమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అని కూడా అనొచ్చు వీటిని. సైడ్ సిల్వర్ స్కర్ట్స్, థిక్ మోల్డింగ్స్కి ఉన్నాయి. కంటిన్యూ వీల్ ఆర్చెస్ కూడా చూడొచ్చు బాడీ ప్రొటెక్ట్గా. వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు బెటర్ స్టాపింగ్ పవర్ ఉండడానికి. ఇంకా రేట్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్, యాక్సెల్ మౌంటెడ్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది మీరు అండర్ బాడీ నుంచి చూడొచ్చు. ఈ సస్పెన్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ రైడ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను తొందరలో చేస్తాను టెస్ట్ డ్రైవ్ అనేది. సో పైన మనకు సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. పనరామిక్ గ్లాస్ రూఫ్ అనేది ఉంది డ్యూయల్గా. బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ చూడొచ్చు. ఇది పెట్రోల్ బండి ఉంది, డీజిల్ కూడా వస్తుంది ఇందులో. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వరకు ఎక్స్పర్ట్ అనేది చేయొచ్చు. కియా సైరోస్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి కియా సైరోస్లో వేరియంట్స్ అనేవి ఎక్కడ కూడా అన్వీల్ చేయలేరు, కానీ ఎస్టిమేటెడ్గా ఎక్స్పెక్ట్ చేసే వేరియంట్స్ అనేవి HTK ఆప్షన్, HTK+, HTX+, HTX+ ఆప్షన్ టాప్ వేరియంట్ మనం చూస్తున్న విధంగా రావచ్చు. 2 ఇంజన్ ఆప్షన్స్లో ఉంది. 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్. సైరోస్ అనే సెకండ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆఫ్టర్ కియా సోనెట్ తర్వాత సేమ్ సెగ్మెంట్లో. సైరోస్ని EV సెగ్మెంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డిజైన్ అలాగే ఉన్నాయి EV లాగా.
కియా బెటరా హోండా బెటర్ అంటే కియానే బెటర్ అని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఫిట్ అండ్ ఫినిష్ ఉంటాయి. హోండా మదర్ కంపెనీ ఆఫ్ కియా మనందరికీ తెలిసిన విషయం అది. అండ్ సైరోస్ రేర్ నుంచి చూస్తే కియా లోగో సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ బ్యాచింగ్, సైరోస్ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంది టెయిల్ గేట్కి. ఇప్పుడు ఏంటంటే న్యూ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి మనకు విండ్షీల్డ్ దగ్గర చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్తో. వైపర్, వాషర్, డిఫాగర్ 3 ఫీచర్స్ ఉన్నవి రేర్ విండ్షీల్డ్కి. స్పోర్టీ స్పాయిలర్ అనేది చూడొచ్చు విత్ వాషర్తో పాటు. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. ఆల్సో మనకు రేర్లో అయితే రిఫ్లెక్టర్ విత్ రివర్స్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అనే బంపర్ అటాచ్డ్గా మళ్ళీ సపరేట్గా ఉంది. సో రేర్ కూడా రోబోస్టిక్ బంపర్స్, పార్కింగ్ సెన్సర్ విత్ సిల్వర్ మెటాలిక్ స్కిడ్ ప్లేట్స్తో పాటు చూడొచ్చు. 7 స్పీడ్ డీసీడీ బ్యాచింగ్ టర్బో పెట్రోల్కి వస్తుంది ఆప్షన్. ఇది రివర్స్ లైట్ రివర్స్ చేసేటప్పుడు వస్తుంది. ఇది రివర్స్ కెమెరా నంబర్ ప్లేట్ దగ్గర ఇస్తున్నారు. రండి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా సైరోస్ యొక్క బూట్ స్పేస్ ఎలా ఉంటుందని చూద్దాం. మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్రైట్ టెయిల్గేట్ ఓపెనింగ్గా చూడొచ్చు. ఇంకా బూట్ స్పేస్ అనేది 465 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఎస్టిమేటెడ్గా ఉండొచ్చు. అంటే సెగ్మెంట్లోనే హైయెస్ట్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇప్పుడు సైరోస్లోనే ఉంది. అది సీట్స్ మనకు నార్మల్గా పొజిషన్లో పెడితే. హెలోజిన్ బూట్ ల్యాంప్ ఉంది. 60/40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. హర్మన్ కరిడో సబూఫర్ వస్తుంది రైట్ సైడ్లో బూట్లో చూడొచ్చు. పార్సల్ ట్రే ఉంది. బిగ్ సైజ్ సూట్ కేసెస్ 2 ఈజీగా వస్తాయి మనకి ఇందులో. ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తాయి. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ కటింగ్ స్టీల్ వీల్ కానీ ఇస్తారు హోండా కియా కార్స్లో. అది కూడా 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్గా ఉంటుంది. పార్సల్ ట్రే కూడా ఉంది. పైన మనకు ఇన్సులేషన్ ప్లాస్టిక్స్తో బెటర్ ఎన్విహెచ్ లెవెల్స్ కోసం అయితే ఇస్తున్నారు. క్లోజ్ చేసేద్దాం ఒకసారి. సైరోస్ యొక్క బూట్ అనేది ఇలా ఉంటుంది. కియా ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి చాలా మందికి తెలియదు. కియా అని పిలుస్తాం కానీ క్వింగ్ స్వాంగ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ అని అర్థమంట. హోండా అనేది మర్జ్డ్ విత్ కియా సిన్స్ 1998 నుంచి ఉంది. కియా అనేది గ్లోబల్ మొత్తంలో అవుట్ ఆఫ్ 32లో 3rd ర్యాంక్ అనేది గెలుచుకుంది. సెల్టోస్ ఈజ్ ద బెస్ట్ కార్ ఆఫ్ కియా సేల్స్లో. తర్వాత సోనెట్ వస్తుంది, కెరెన్స్ వస్తుంది. ఈ 3 కూడా బెస్ట్ సక్సెస్ అయ్యాయి కియా వాళ్ళ నుంచి. గ్వాంగ్వీ లీ ప్రెజెంట్ CEO ఆఫ్ కియా ఇండియా. కియా కార్స్ అనేవి గుడ్ రీసేల్ వాల్యూ ఉంటాయి కాబట్టి బెస్ట్ సెల్లింగ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. సో రండి ఫ్రెండ్స్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్కి వెళ్దాం. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ లుక్ ఆఫ్ సైరోస్ ఇంటీరియర్ చూడగానే ఇప్పటివరకు లేని ఇంటీరియర్ కియా వాళ్ళ నుంచి ఆల్ గ్రేడ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ విత్ మ్యాట్ ఆరెంజ్ యాక్సెంట్స్. చాలా బాగున్నాయి ఈ ఫ్రెష్ ఇంటీరియర్స్ అనేవి కియా నుంచి. డోర్స్ నుంచి కూడా వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి, వైడర్ విండోస్ ఉన్నాయి. ఎయిరీ ఫీలింగ్ వస్తుంది క్యాబిన్కి. మనకు ప్రైవసీ రేర్ కర్టన్స్ కూడా స్టాండర్డ్గా టాప్ వేరియంట్స్కి అయితే ఉన్నాయి. డోర్స్ నుంచి మనకు డార్క్ గ్రే, లైట్ గ్రే డ్యూయల్ టోన్ ప్యానల్గా ఉంది. సిల్వర్ డోర్ హ్యాండిల్. ఇప్పుడు వెనకాల రేర్ వెంటిలేటెడ్ సీట్స్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చింది సైరోస్కి. పవర్ విండో, సాఫ్ట్ మెటీరియల్స్, బాటిల్ హోల్డర్. హార్మన్ కార్డో 8 స్పీకర్స్ ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఈ కార్ అంటే రిచ్ ఇస్ రియల్లీ గ్రేట్. BMW కార్లో వస్తాయి ఈ స్పీకర్స్ అనేవి. సో రేర్ సీట్స్ అనేవి స్పెషల్ హైలైట్స్ ఏంటంటే మనకు రిక్లైన్ యాంగిల్ అనేది చూడవచ్చు ఎంతవరకు ఉందో. సో వెనకాల పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే ఏజ్డ్ పీపుల్ కూర్చున్నప్పటికీ. సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. డ్యూయల్ టోన్ గ్రే లెదరేట్ సీట్స్ అపాలిస్ట్ ఉంది. అంటే సపోర్ట్ కూడా బాగా మేనేజ్ చేశారు. డీసెంట్ నీ రూమ్ ఉంది. స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్, మ్యాక్సిమం అండ్ మినిమం నీ రూమ్ చూడొచ్చు. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఉంది. నా 5.7 చూడొచ్చు. టాల్ బై డిజైన్ కాబట్టి. ఫోల్డబుల్ హోల్డర్స్, LED రీడింగ్ ల్యాంప్స్, పానరామిక్ గ్లాస్ రూఫ్ అనేది చూడొచ్చు ఎంత హ్యూజ్గా ఉంది. ఇక్కడ వరకు వస్తుంది గ్లాస్ రూఫ్, అంటే రియల్లీ గ్రేట్ ఈ సెగ్మెంట్లో. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. 3 పాయింట్స్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. డార్క్ గ్రే ఫినిష్లో. ఐసెఫిక్ చేల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. ఆరెంజ్ స్ట్రైప్స్ అండ్ మెటీరియల్ కూడా సీట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకు క్వాలిటీ వైజ్ చూస్తే. కంఫర్టబుల్గా 3 ప్యాసింజర్ వెళ్ళొచ్చు వెనకాల. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. స్టోరేజ్ స్పేస్, Type-C పోర్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. సో AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది మనకి ఇందులో. డాష్ వచ్చేసి సైరోస్ లేటెస్ట్ డిజైన్ ఇలాగ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి. ఎయిర్ బ్యాగ్సే కాదు 32 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి సైరోస్వి బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. రండి ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. సేమ్ ఇంటీరియర్సే, ఆల్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్. మ్యాట్ ఆరెంజ్ యాక్సెంట్స్ అనేవి ఉన్నాయి డ్యూయల్ టోన్ డార్క్ గ్రే అండ్ లైట్ గ్రేతో. డోర్స్ నుంచి సేమ్ డిజైన్సే. సో టోటల్ మనకి కార్లో 4 వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఫ్రంట్ 2, రేర్ 2 వెంటిలేటెడ్ సీట్స్. అండ్ సీట్స్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం బకెట్ హగ్గీ సీట్స్గా ఉన్నాయి. అండ్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది ఫ్రంట్ సీట్స్ నుంచి. టోటల్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్. డాష్ చాలా అడ్వాన్స్గా ఈవీ కార్ సెగ్మెంట్ ఫ్యూచరిస్టిక్గా ఉంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయి. ఏసీ వెన్స్ దగ్గర కానివ్వండి. గ్లోబాక్స్ కూడా డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. డాక్యుమెంటేషన్ కూల్ గ్లోబాక్స్ ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకు కూడా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ABS కానీ EBD ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, టైర్ పజిమ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండోస్,
ఆల్ సీట్స్ స్పీడ్ అలర్ట్స్ ఉన్నాయి, స్పీడ్ సెన్సింగ్ అవుట్డోర్ లాక్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి, ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఇద్దరు కూడా సీట్ బెల్ట్స్లో మనకు ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఇంపాక్ట్ సెన్సింగ్ అవుట్డోర్ లాక్స్ ఉన్నాయి, గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా అయితే ఉంది సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ వైజ్ చూస్తే. సైడ్ నుంచి అట్రాక్ట్ చేసేదంతా కూడా డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. డోర్స్ నుంచి మనకు డ్రైవర్ సైడ్ 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో, చైల్డ్ లాక్ ఉంది, లాక్ అండ్ అన్లాక్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ ఇవి. అలాగే డ్రైవర్ సీట్ వచ్చేసి 4-వే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఇస్తున్నారు. ఇది వెన్యూలో మనం ఫస్ట్ సెగ్మెంట్ చూసాము. సో రిక్లైన్ కానివ్వండి, స్లైడింగ్ అంతా, హైట్ అడ్జస్ట్ మాత్రం మాన్యువల్గా చేసుకోవాలి. 2 అల్యూమినియం పెడల్స్ ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, లైట్స్ కంట్రోల్ ఇక్కడే ఇచ్చేస్తున్నారు. రైట్ సైడ్లో బటన్స్ అన్నీ కూడా నీట్గా, స్పేస్ ఎక్కడ కూడా వేస్ట్ చేయట్లేరు. రండి లోపల స్టెప్ ఇన్ అయిపోదాం ఒకసారి. స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్ కానీ, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది, టాప్ వేరియంట్కి మాత్రమే. కమింగ్ టు మనకు స్క్రీన్స్ గురించి మనకు టోటల్ మనకు క్లైమేట్ కంట్రోల్, క్లస్టర్, ఇన్ఫర్టైన్మెంట్ అన్నీ కలిపి మనకు టోటల్ 30 ఇంచెస్ TFT స్క్రీన్ అంటారు దీన్ని. ముందు టెక్ ఫీచర్స్ నుంచి చూస్తే 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కియా కనెక్టెడ్ 2.0 కార్ టెక్ ఫీచర్స్ ఉన్నాయి, 8 స్పీకర్స్, హర్మన్ కర్డో ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, బ్లూటూత్ రేడియో. ఇవన్నీ ఫీచర్స్ నేను చెప్పేటివి టాప్ వేరియంట్కి అయితే ఉన్నాయి. ది నెక్స్ట్ బిలో వేరియంట్స్ నుంచి ఫీచర్స్ తగ్గుతూ ఉంటాయి. సో స్క్రీన్ టచ్ రెస్పాన్స్ బాగుంది, న్యూ స్క్రీన్ ఇది. సో నావిగేషన్ కానీ, మీడియా సెట్టింగ్స్, కాంటాక్ట్స్ కానివ్వండి, డ్రైవ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, వెదర్ ఇన్ఫర్మేషన్, క్యాలెండర్స్, సో ఇవన్నీ షార్ట్ కట్స్ చూడొచ్చు మీరు. వాయిస్ రికగ్నిషన్ కానీ, లేఅవుట్స్ కానీ, యూజర్ ప్రొఫైల్, కియా కనెక్టెడ్, జనరల్ సెట్టింగ్స్లో మనకు తెలిసిన సెట్టింగ్స్ అన్నీ, డేట్ అండ్ టైమ్, లాంగ్వేజెస్, కీబోర్డ్స్, డేటా ఇన్ఫర్మేషన్, రీసెట్స్ అన్నీ చూడొచ్చు. నావిగేషన్ ఉంది, ఫోన్ ప్రొజెక్షన్ ఉంది, క్లస్టర్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకు సింక్స్ కానివ్వండి, వెహికల్ డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీకు కెమెరాస్ కూడా చూపిస్తాను. బ్యాటరీ ఇండికేషన్ వచ్చింది, తొందరగా క్లోజ్ చేయాలి. అండ్ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ది పక్కనే మీకు టచ్లోనే ఇచ్చేస్తున్నారు. అది కూడా ఒక స్క్రీన్ అని చెప్పాలి, 5 ఇంచ్ వరకు. పైన మీకు షార్ట్ కట్ వేజెస్ అన్నీ కూడా, ప్రొఫైల్స్ అన్నీ చూడొచ్చు. సో కెమెరాస్లో నేను చెప్పినట్టుగా 360 కెమెరాస్ అనేది టాప్ వేరియంట్లో కూడా మిస్ అయింది. ఓన్లీ రేర్ యాంగిలే మనకు డిఫరెంట్ టైప్స్గా, వైడ్ యాంగిల్ కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్గా కెమెరా సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. 360 కెమెరాస్ అయితే లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది, మిస్ అయింది ఈ కార్లో చూస్తే. కంటిన్యూగా క్లస్టర్ గురించి కూడా మాట్లాడితే 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది. సిన్స్ రీస్టార్ట్ కానీ, రీఫీలింగ్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, స్పీడో డిజిటల్లీ, కరెంట్ ట్రిప్ మీటర్స్ కానివ్వండి, అలాగే కంపాస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ స్పీడో చూడొచ్చు డిజిటల్గా, రైట్ సైడ్ టాకో చూడొచ్చు విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, టెంపరేచర్స్ కానివ్వండి, గేర్ పొజిషనింగ్ ఇండికేషన్స్ కానివ్వండి, రియల్ టైమ్ మైలేజ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ డిజిటల్ 12.3 ఇంచ్ డిజిటల్ క్లస్టర్లు వస్తాయి. కంటిన్యూ డాష్లో మనకు ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. రేడియో, మీడియా, ట్రాక్, స్లిక్, హోమ్ అండ్ వాల్యూమ్ బటన్స్ అనేవి ఇస్తున్నారు. డ్రైవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హజలైట్ సపరేట్ బటన్ ఉంది. ఇవి మనకు క్లైమేట్ కంట్రోల్ బటన్ కూడా 4 ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ టైప్ సి కనెక్షన్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ 2 ఉన్నాయి. దాంతోపాటు 12 వాట్స్ పవర్ సాకెట్ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జర్ ప్యాడ్ ప్రింట్ క్రష్ ప్యాడ్ గార్నిష్ అంటాం దీన్ని. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది ఇక్కడ సెంటర్లో. దీంతోపాటు నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది ఈ స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ అనేది. ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్గా ఉంది, మనకు ఆరెంజ్ యాక్సెన్స్తో పాటు నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్రీమియంగా ఉంది. ఇక్కడ మనకు పార్కింగ్ సెన్సర్, కెమెరా బటన్ ఉంది. ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి కప్స్ అయినా ఈజీగా హోల్డ్ చేస్తుంది. ఇది AQI ఇన్ఫర్మేషన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆమ్రెస్ట్లో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది సక్ చేసుకొని ఫిల్టర్ చేస్తుంది. అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఎలా ఉంది కూడా ఫిల్టర్ చెప్తుంది. మెయిన్ హైలైట్ అంతా కూడా ఈ డ్యూయల్ డీ కట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగే. కియా లోగోతో రైట్ సైడ్ మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్, క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అంటే 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి కార్కు. ఎక్కువ నార్మల్ స్పోర్ట్ ఉంది. స్టీరింగ్ అడ్జస్ట్ మాన్యువల్గా, హైట్ ఒక్కటే ఉంది. సో ఇది ఒక డిసప్పాయింట్, రీచ్ అనేది లేదు మనకు. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. 2 కూడా ఆటో ఫంక్షన్స్తో వస్తుంది. ప్లెయిన్ డాష్ డిజైన్ చూడొచ్చు, సబ్ ఊఫర్ ఆన్ ద డాష్. SOS ఎమర్జెన్సీ, టూయింగ్ అవుట్ అండ్ కియా కనెక్ట్ షార్ట్ కట్ బటన్స్ మనకు ఆటో డిమింగ్ IRVMలో వస్తాయి. ఇప్పుడు స్టాండర్డ్ టాప్ వేరియంట్లో మనకు డాష్ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీలో. సన్ గ్లాసెస్ హోల్డర్ ఉంది. లైట్స్ కంట్రోల్, LED రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, LED డోర్ లైట్స్, సన్ రూఫ్ కంట్రోల్స్ ఉంది. ప్యాసింజర్కి వ్యానిటీ మిర్రర్ ఉంది. డ్రైవర్కి వచ్చేసి టికెట్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్ అనేది సెగ్మెంట్లో ఫస్ట్ సైరోస్ తీసుకొచ్చింది. నాట్ ఓన్లీ సన్ రూఫ్, 4 వెంటిలేటెడ్ సీట్స్ కానీ ఇంకా చాలా ఫీచర్స్ ఫస్ట్ ఇన్ ది సెగ్మెంట్ సైరోస్కి వచ్చింది. సో నా ఉద్దేశంలో అయితే ఎవరికైతే కాంపాక్ట్ కార్ ఉండాలి, లైక్ ఈజీ పార్కింగ్ కానీ, ఈజీ సిటీ డ్రైవ్స్కి, బట్ ఫ్యూచర్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని నేను అనుకుంటే సైరోస్ టాప్ మోడల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను.
సో రండి ఒకసారి బయటికి వెళ్ళిపోయి మాట్లాడదాం. హార్మన్ కారిడార్ ట్వీటర్స్ అండ్ స్పీకర్స్ టోటల్ మనకు 8+ ఉన్నాయి సబ్ ఊఫర్తో. నేను చెప్పినట్టుగా 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 లీటర్స్ CRDI VGT డీజిల్ ఇంజన్, వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వరు. 1493cc ఇన్లైన్ 4 cylinders, 16 valves టర్బో చార్జర్, 114 bhp పవర్, 250 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మైలేజ్ 20.7 అంటారు, రియల్ వరల్డ్ 18 వరకు ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్. సో ఇదే ఇంజన్ వెన్యూ, క్రీటా, కెరెన్, సెల్టాస్, సోనెట్లో యూజ్ చేశారు. ఇంకోటి మీరు చూస్తుంది ఇప్పుడు పెట్రోల్ స్మార్ట్ స్ట్రీమ్ G 1 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్. ఇది 998cc ఇన్లైన్ 3 cylinders ఉంటాయి, 12 valves టర్బో చార్జర్. ఇది 118 bhp పవర్, 172 Nm టార్క్ తీస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT టాప్ వేరియంట్ మీరు చూస్తుంది ఇప్పుడు ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. మైలేజ్ 17.6 అంటే రియల్ వరల్డ్ 14-15 ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్. ఇది కూడా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. i20 ఇన్లైన్లో సేమ్ ఇంజన్ యూజ్ చేశారు. ఫైనల్లీ ఈ కార్ యొక్క కాంపిటీషన్ అయితే ప్రాపర్లీ రీసెంట్లీ లాంచ్ అయిన స్కోడా కైలాక్, అది కూడా తొందరలో రాబోతుంది. రివ్యూ ఆల్రెడీ చేసి పెట్టాను. బ్రీజా, వెన్యూ ఈ సెగ్మెంట్లో కాంపిటీషన్ కన్సిడర్ చేయొచ్చు. కలర్స్లో మీరు చూస్తుంది ఇంటెన్స్ రెడ్ కలర్, ఇది చాలా బాగుంది. దీంతోపాటు సిల్వర్, గ్రీన్, వైట్, బ్లూ, బ్లాక్, ఇంపీరియల్ బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. కియా ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది 2 lakhs kilometers అని చెప్తారు. కియా కార్స్ చీపర్ టు మెయింటైన్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా ఎఫోర్డబుల్ చేయొచ్చు సర్వీస్ కాస్ట్ అనేది. అండ్ ఆల్సో లాంగ్ డ్రైవ్స్తో పాటు సిటీ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటాయి కియా కార్స్. సో దట్స్ ఇట్ గైస్, 2025 కియా సైరోస్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నేను చెప్పిన అవసరం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరే చేసేస్తారు. కార్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితేనే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల డాడీతో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ని. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేసేయండి.